వినడానికి కూడా బాబు గంట చెప్పు వింటానయ్యా చెప్పు. ఆ ఫీలింగ్ అర్థమవుతుందా? మీరు చెప్పయ్యా, వినండి. నేను వింటాను చెప్పు. దేవుడు జ్ఞానం లేదని మీరు చెప్పండి. చెప్పయ్యా చెప్పు. ఏంటి అర్థం కాల? ఎవరో మధ్యలో ఏదో అన్నారు. అది వేరే మైక్ లోంచి వచ్చిందిలే గాని నువ్వు చెప్పు. యెహోవా దేవుడు ఓనాన్ని ఎందుకు చంపేశాడు? ఓకే, సంతానం విస్తరింపజేయడానికి. ఓకేనా? కాదు, అప్పుడు యూదా కుమారుడు ఏరు ఆన్సర్ అది కాదు, అదే ఆన్సర్ అది కాదు. లోపల వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు. ఎక్కడ? పువ్వులో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు. అవునా? నన్ను చెప్పనిస్తావా? మరి నువ్వు నీకు తెలియదు, అడిగావు. ఇప్పుడు నాకు తెలియదు అన్నావు కదా. సరే నువ్వు చెప్పు, ఎందుకు చెప్పు. నేను చెప్పింది తప్ప ఇప్పుడు అట్లయితే? నేను చెప్పింది చెప్తున్నావు తప్పైతే నా మాట నేను వెనక్కి పాయింట్. తీసుకున్నా. పువ్వులో వీర్యం వేయలేదన్న మాట వెనక్కి తీసుకున్నా. నువ్వు చెప్పు ఇప్పుడు. ఇప్పుడు అదే మాట, నీ ఆలోచన ఎలా ఉందో నేను తెలుసుకుంటాను. నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు కదా. మొత్తం 7వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయవా? బాబు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో తప్పుందా చెప్పు. పువ్వులో వీర్యం వేయలేదని చెప్పి లోపల వీర్యం వేయలేదని చెప్పి యెహోవా చంపాడు అన్న. దీంట్లో తప్పుంటే నువ్వు చెప్పు. ఏమంటే మీరు అర్థం చేసుకుని తప్పని చెప్పి నువ్వు అక్కడ వచ్చిన చూపించి చదువు, నేను అర్థం చేసుకుంటాను. తప్పే ఉంది దాంట్లో. ఒక్క నిమిషం ఆగు. నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చెబుతాను. నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచన ఇలా ఆలోచిస్తున్నావు కదా. నువ్వు బాబు నేను ఒక్కసారి మొత్తం ఆలోచించలేదయ్యా, బైబిల్లో ఉన్నది చదివి చెప్పాను. నాకేం తెలిసే బాబు, నేను ఇప్పుడు బైబిల్లో ఉన్నది నేను చెప్తాను కానీ సొంతంగా నేను ఆలోచించి చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఎవడో ఎందుకు ఒప్పుకోడు. చంపాడు అంటే అక్కడ ఓనాను వీర్యం లోపలే లేదని చెప్పి చంపాడని నేను చెప్పే సమాధానం. గంట నుంచి నువ్వు చెప్పలేదు, నేనే చెప్పాను. ఇక ఓర్చుకోలే. ఓనాను వీర్యం వేయలేదని చెప్పి వదిన పువ్వులో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు అన్న. దీంట్లో తప్పుంటే నన్ను లేదండి అంతకు కాదండి చంపిందని చెప్పి వేరే విషయం ఉంటే బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు నాకు. చెప్పాడు కదా, నువ్వు చెప్తే వింటలేదు కదా. నువ్వు సింపుల్ గా చెప్పు. షార్ట్ ఆన్సర్లు చెప్పిన ఎట్లా ఉంది, కొన్ని ఆన్సర్లు ఎస్ఐలో ఉంటాయి, సరే కొన్ని నువ్వు షార్ట్ చెప్పు. లో. సరే కాదు, ఇప్పుడు ఆ మాట వెనక్కి నేను మాట వెనక్కి తీసుకున్నా. ఏ మాట అంటే నీకు వదిన ఉండాలి. పువ్వులో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు అన్నమాట వెనక్కి తీసుకున్నా. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు. నువ్వు మాట్లాడంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు మధ్యలో మళ్ళీ ఇంకో క్వశ్చన్ కి ఎక్కడికే ఎటేకే సరే, పోయావు. ఇది నువ్వు నాకేముందయ్యా. ఇప్పుడు బైబిల్ మొత్తంలో ఈ బైబిల్ గురించి నేనేం మాట్లాడను. ఓనాను ఎందుకు చంపేశాడు యెహోవా దేవుణ్ణి, ఇది ఒక్కటి చెప్పు నాకు చాలు, ఏమొద్దు. నువ్వు క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ లాజర్ కాడ ఇచ్చావు. అంతే. అటు నుండి బైబిల్ పోయి అంటే బాబు, బైబిల్ టాపిక్ అంతా కూడా ఇలానే ఉంటది. ఆర్గ్యుమెంట్ అనేది ఒకదాని నుంచి ఒకటి వెళ్ళిపోతా ఉంటది. మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం ఇంకా ఫైనల్ గా. ఎందుకంటే అసలు డిబేట్ అంటే ఇలానే ఉంటది. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, బైబిల్ అంతా చుట్టూ తిరిగి వస్తుంది. అది కామన్, అది సహజం, అది ఎవరికైనా. నేను నన్ను చెప్తుంది చెప్పనిస్తే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మన యోనాను వీర్యం లేదని చెప్పి చంపేశాడు అనమాట వెనక్కి తీసుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు చెప్పు, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. కరెక్ట్ గా నేను చెబుతాను, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వ మాకు. ఓకే, ఇన్వాల్వ్ అయితే ఇంకా నీ ఇష్టం. అది ఇంకా నీ ఓపిక, నీ మేధస్కే వదిలేస్తున్నా, నీ ఆలోచనకి వదిలేస్తున్నా. ఓకే ఓకే రైట్. ఇక్కడ సంతానం వృద్ధి చెందడానికి, ఓకేనా, సంతానం వృద్ధి చెందడానికి యోధా కుమారుడైనా, నేను చెప్పేది విను. మళ్ళీ నువ్వు మధ్యలో ఇది కాదు అది కాదు ఇందా అట్లా అడగ మాకు. ఇది ఎందుకు చదువుతావు, క్వశ్చన్ ఏంటి అని మళ్ళీ ఇట్లా అడిగినావంటే నీకు ఓపిక లేదా? కాదయ్యా, నా డౌట్ వచ్చినప్పుడు అడగదు, తప్పంటే అడగద్దని చెప్పు, నేను మానేస్తాను ఇంకా. ఓపిక. ఇప్పుడు క్వశ్చన్ అడిగినాక తర్వాత అడుగు. ఓనాను సంతానం ఏంటయ్యా చంపేశాడంటే నేను దాంట్లో మంచిగా ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా బాబు, ఇది ఉందయ్యా అని. ఓకే, తర్వాత అడుగు. నన్ను చెప్పనే ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఇంకా నీకు ఆన్సర్ ఎలా? రైట్ నువ్వు కదా ఇక్కడ సంతానాన్ని వృద్ధి చేయడానికి చేశాడు. అక్కడ యోధా కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డగా ఉన్నాడు, చెడ్డవాడికి ఉన్నాడు కాబట్టి అతను చంపాడు. ఓకేనా? చెడ్డవాడి అంటే ఎన్నో ఏమి చెడ్డగా ఉన్నాడు, ఏం తప్పు చేశాడు? ఒకటి మెన్షన్ చేయలేదు, కానీ చెడ్డవాడు అంటే ఏమనుకుంటాం మనం మామూలుగా? చెడ్డవాడు అంటే బాబోయ్, ఏమి తప్పు చేశాడు అని అంటున్నా. ఓనాను ఏం తప్పు చేశాడు యెహోవా దృష్టికి? బాబు ఒకసారి విన్ననే. చెడ్డవాడు అంటే నీ దృష్టిలో ఏంటి చెప్పు? చెడ్డ నువ్వు అడిగావు కదా. బాబు నన్ను సైలెంట్ గా ఉన్నామని ఉన్నా, చెడ్డవాడు కనుక చంపేస్తుంది, ఏం తప్పు చేశాడు చెప్పమంటున్నాను కదా. ఓకే 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 నేను చెబుతాను. అంటే ఒకటి, దేవుడు చెప్పి పని చేయకపోవడం. ఓకేనా? దేవుడికి ఇప్పుడు ఎందుకు చంపాడు? దేవుడు చెప్పింది తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకు చంపాడు? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది? చెడ్డవాడు ఏం తప్పు చేశాడు అన్నావు. నేను అడుగుతుంది అది కాదయ్యా, ఇప్పుడు ఎందుకు చంపాడు ఓనాన్ని యెహోవా? ఇప్పుడు ఎందుకు చంపాడు అని అడుగుతున్నాను నేను. ఇందాక నుంచి అడుగుతుంది అదే.
నేను ఏం ఎక్స్ప్లెయిన్ తప్పు చేస్తున్నా కదా ఆయన ఏం తప్పు చేశాడు? నువ్వు ఆల్రెడీ చెప్పావా, నేను మధ్యలో దూరం అని చెప్పావు. చెడ్డవాడే తప్పు నువ్వేం చేశాడన్న తప్పు బాబు, చేసినా నువ్వు తప్పు చేసి ఏం తప్పు తెలుసుకోవాలిగా నాకు అడిగి, అది కూడా అడగద్దంటావా? చెప్పు, తప్ప నేను అడిగింది. తప్పు చేశాడన్న చదువుతున్నా ఏం తప్పు అని అడుగుతున్నాను నేను. దానికి ఏం నువ్వు చెప్పాలిగా, పలానా తప్పు చేశాడని. యెహోవా ఊరినే చంపడుగా, ఏదైనా తప్పు చేస్తే చంపుతాడు, ఊరినే చంపడుగా. మీ దేవుడు ఊరినే చంపుతాడని చెప్పు. సరే నేను బాబు మీ దేవుడు అలా చంపుతాడులే, అడగటం ఇంక అనవసరం అంటా నేను. తప్పు లేకుండా యెహోవా చంపుతాడా? చదువుతున్నా విను, నేను ఆ చదువుతున్నా విను. ఆ చెప్పు. తప్పంటే యెహోవా చెప్పిన మాట చేయకపోవడం, ఆ యెహోవాకి అన్యాయంగా, యెహోవా దృష్టికి అన్యాయంగా నడుచుకోవడం, ఆ ఓకే, ఉమ్, ఆజ్ఞను పాటించకపోవడం, ఉమ్, ఓకే, ఈ మూడిట్లో ఉమ్, ఆజ్ఞ పాటించకపోవచ్చు, యెహోవా దృష్టికి త- ఆయన న్యాయంగా చెప్తే ఆయనకు ఆపోజిట్ గా చేయడం, వ్యతిరేకంగా చేయడం, ఉమ్, ఓకే, ఆయన ఇష్టానుసారంగా నడుచుకోకుండా ఉంటాం. ఈ ఉమ్. మూడిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అదే ఓకేనా? ఏముంది అక్కడ రీజన్ చెప్పి, అక్కడ రాశాడు కదా రీజన్. రాయకపోతే అనుకోవచ్చు రాశాడు, రీజన్ రాశాడు అక్కడ. ఏంది ఆయన అతను ఊహ, మనిషి ఊహ, అది మనిషి ఊహ. ఇది బాబు నా సంతానం, అక్కడ అది రాశాడయ్యా. ఏం రాశాడు, ఏం రాశాడు చెప్పు. అది మనిషి ఊహ కాకుండా ఏంది అది చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు చదివావు కదా, నీకు అక్కడ ఏం నువ్వు రాశాడు ఎందుకు చంపాడు నువ్వు చెప్పు. నేను ఎందుకు, ఆయన చంపాడా లేదా యెహోవా? ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నలు చెప్పు. యెహోవా ఓనాన్ని చంపాడా లేదా? ఇప్పుడు నువ్వు రాశారు అన్నావు, అది బాబు చదువు. ఎవరు బాబు ఎవరు ఒక నిమిషం రాశారు, విను, ఒక నిమిషం విను. ఇప్పుడు ఎవరు? ఓనాన్ని యెహోవా చంపాడా లేదా? ఫస్ట్ పాయింట్ చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నేను రాశారు అడుగుతుంది రాశారు కాదు, నేను అడుగుతుంది ఫస్ట్ నువ్వు చెప్పు. ఓనాన్ని యెహోవా చంపాడా లేదా? అని. ఇప్పుడు ఆ? నువ్వు అడిగావా లేదా, నువ్వు అడిగావా లేదా, కాదు అక్కడ బాబు, రాశారు. నేను అడిగిందని యెహోవా ఓనాన్ని చంపాడా లేదా? ఏ ఎందుకు స్ట్రైట్ చంపాడు నేను చదువుతా. సమాధానం రాదమ్మటి నీ నోటేమిటి? యెహోవా ఓనాన్ని చంపాడా లేదా? నువ్వు అడిగావు ఇప్పుడు, ఒరే బాబు నీ రాశారు అమ్మ మెంటల్ నా కొడక, నీకు సమాధానం అడిగితే ఓనాన్ని యెహోవా భయ. చంపాడా లేదా? యెహోవా ఓనాన్ని చంపాడా లేదా? నేను మెంటల్ నా కొడక చంపాడు అడిగిందని ఓనాన్ని యెహోవా చంపాడా లేదా? నేను చదువుతున్నా విను, నువ్వు ఏంట్రా వినే చంపేది? ఓపిక బేవర్స లంచా కొడక, నీ అమ్మ గాండు నా కొడక అడిగేదానికి. అరే లంచా కొడక ఉన్నది చెప్పరా అంటే నీ అమ్మ బేవర్స్ కొత్తనే దెంగాని ఇసుక దెంగిస్తాం ఇందాకని. ఒరి ఓనాన్ని చంపాడనే మాట నీ నోటేమిటి ఎందుకు రాదురా? ఏ నీ 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 అమ్మ ఊడిపోతాయా? నీ అమ్మ పిచ్చి లంచా కొడక అని, గాండు నా కొడక అడిగే. అరే బయట చెప్పరా అంటే నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి తిరకాసులు చేసి చెప్తావే. నీ అమ్మ గాలి లంచా కొడక, కడుపుకు అన్నం తింటున్నావా? నీ అమ్మ పెంట The తింటున్నావా నా person you కొడక? are speaking with బేవర్స్ లంచా కొడక అని నీ అమ్మ. రే అరే వెంకీ ఆపేరా రే. అరే అతనికి కొత్తగా నీ అమ్మ మాట్లాడే అదృష్టం బేవర్స్ లేదు, కొడక, ఓపిక లేదు. మొట్టమొదటి లంచా అతనికి కొడక మాట్లాడే ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలే. అని దెంగాని. అసలు నిజాయితీకి మాట్లాడే ఏ బూతులు ఎందుకు వస్తాయిరా? ఏంటంటే వాడు అసలు బేవర్స్ మాట్లాడే లంచా ఉద్దేశం ఏంటి? కొడక, వాడు అసలు మనిషేనా? మతం మాట్లాడే ఓపిక మాట్లాడుతున్నారా నీ లేనప్పుడు అమ్మని అడగడం వేస్ట్, దెంగాని నా కొడక. వినే అరే ఓపిక ఓనాన్ని లేనప్పుడు ఎందుకు అడగడం చంపాడో వేస్ట్. చెప్పరా అంటే ఇందాక నుంచి రకరకాలుగా మాట్లాడతావే. నువ్వు అడుగుతున్నారా? మధ్యలో ఏంట్రా ఎవరు అడిగేది? చూడమన్నా? నీ నేను అమ్మ సమాధానం నా కొడక చదువుతున్నానా? నేను లంచా కొడక సమాధానం అడిగేది? చదువుతున్నానా? ఎంత నేను ఓపికగా మధ్యలో నేను అడుగుతున్నారు సమాధానం లంచా చదువుతాను, కొడక. నువ్వు ఎందుకు దూరుతున్నావు? నీ అమ్మ నేను బేవర్స్ సమాధానం నా కొడక. చదువుతున్నప్పుడు నువ్వు ఎందుకు దూరుతున్నావు? ఊపులో నువ్వు వీడేంట్రా మాట ఎందుకు ఓపిక ఇచ్చావు? అంటాడు, మరి ఆ నేను దూరను కూర్చోడు అక్కడ అన్నప్పుడు మాట ఎందుకు కూర్చోడానికి ఇచ్చావు? ఎందుకు మధ్యలో ఎందుకు దూరుతున్నావు? మళ్ళీ అక్కడ ఎవరు ఉద్దేశం కూడా నీకు అరే తెలియదు, లంచా కానీ మళ్ళీ కొడక ఏం బైబుల్ ఉద్దేశం చదివాను అంటారా అంటావు. నీ అమ్మని దెంగ నా ఎవరు కొడక? మాట్లాడుతున్నాడు? కనిపిస్తుంది అక్కడ కదరా ఎవరు ఉద్దేశం? పూకులో మనిషి ఉద్దేశం, అది అక్కడ చంపేశారు అని మనిషి చెప్తుంటే లంచా ఉద్దేశం. కొడక మాట నీ మార్చి చెప్తావు నువ్వు. బేవర్స్ నా మాట కొడక. మార్చట్లేదు అయ్యా. ఆ? నువ్వు ఒకటి తెలుసుకో, నీకు ఏంట్రా తెలివి తెలుసుకునేది ఉందా నీ అమ్మ? లేదా? నీకు అరే అసలు పూకులో చదివావా లేదా? వీడేవాడు నీ దేవుడు నీకు అంత చంపాడు రా, కొంచెం అక్కడ అవగాహన రాసిండ్రా. ఉందా లేదా? అది చెప్పడానికి నీకు నీ తెలివి గుద్ద ఉందా? నొప్పేంద్రా? నీకు తెలివి ఉందా? నీకు కాదురా, తెలివి ఉందా? ఇప్పుడు నీకు యెహోవా తెలివి ఎందుకు లేదని చంపాడు? ఒప్పుకో. నీకు అంత ఆలోచన యెహోవా లేదని ఎందుకు తెలుసుకో. చంపాడు ఓనా నీ అని గుడ్డి అడిగా. నమ్మకాన్ని ఎందుకు ఎవరి మీద చంపాడు? రుద్ద మాకు. నీకు వినే అరే ఓపిక కొత్తలోడు లేనప్పుడు అడిగిందని అడగమాకు చెప్పు. క్వశ్చన్. ఓనాను నువ్వు యెహోవాని, వినే ఓపిక ఓనాన్ని నీకు యెహోవా ఎవరు ఎందుకు చంపాడు మాట్లాడుతున్నా కూడా అడిగిందని తెలియట్లే నీకు చెప్పు. బైబిల్ గురించి. మరి ఎందుకు ఆ? మాట్లాడుతున్నావు? కాదురా, అక్కడ ఎవరు ఓనాన్ని మాట్లాడుతుంది? మనిషి యెహోవా ఎందుకు మాట్లాడుతుంది, చంపాడు అని మనిషి అడిగా. మరి దానికి మాట్లాడుతుంది, గుర్తు సమాధానం పెట్టుకో. చెప్పవే. మనిషి మాట్లాడుతుంది అక్కడ. ఆ? మనిషి మాట్లాడుతుంది అక్కడ, గుర్తు పెట్టుకో. మనిషి ఏంటి గుర్తు మాట్లాడుతుంది, అది పెట్టుకునేది? కూడా పిచ్చి నీకు లంచా కొడక, నీకు అది పిచ్చోడు తెలుగు తయారయ్యావు లేకుండా, ఆ నువ్వు. తెలుగు లేకుండా ఎందుకు బతుకుతున్నావు మరి? కాదురా, నీ అది బతికేంద్రా కూడా అక్కడ బేవర్సా మనిషి కొడక, ఉన్న ఉద్దేశం అని చదవలేకపోతున్నావు తెలుసుకున్నావు అక్కడ. అసలు? యెహోవా నువ్వు బలాలను అసలు మనిషి చంపాడని చెప్పి ఉద్దేశం కొత్తలో ధైర్యం లేదు తెలుసుకుంటున్నావా? నీకు చెప్పడానికి. మనిషి కొత్తలో ధైర్యం ఉద్దేశం లేదు, అని నీకు దమ్ము లేదు. తెలుసుకుంటున్నావా లేదా? నీకు బైబుల్లో ఉన్న ఆలోచన కూడా వచనాలు లేనప్పుడు చదివి వేస్ట్. నువ్వు వినిపించడానికి నీకు అడగమాకు. దమ్ము లేదు, ఏదో గుద్దలో పిచ్చి దమ్ము లేదు పిచ్చి నీకు. ఆలోచన చేసుకుని వేస్ట్. అది పిచ్చి నా కొడకని ఏం నీకు మనిషి ఆ మాట్లాడుతున్నావురా? ఉద్దేశం కూడా తెలియనప్పుడు ఓనాను నువ్వు పూకు, అడగడం వేస్ట్. ఓనాను గాడు నీకు బైబిలే తామర తెలియదు, నీకు పూకులో బైబిల్ వీణి తెలియదు, వెలిదని నీ చంపాడని చెప్పి ఆలోచనే లేదు, స్పష్టంగా నీకు రాసింది. అంత ఆ మాట జ్ఞానం కూడా చెప్పవే, లేదు. దానికి అర్థమైతుంది. చదువుతుంటే నీకు ఏదని ఆలోచనే చెప్తావు? పిల్లలు లేదు, నీకు పుట్టలేదు, పూకు ఆలోచనే పుట్టలేదు అని లేదు, చెప్పి
నీకు వినే ఓపిక లేదు, ఏంట్రా ఈయన నీకు ఓపిక ఆలోచనే బేవర్స్ లేదు. లంజా కొడక నీకు దాంట్లో నీ మట్టి అమ్మ బుర్ర ఉందో జగ మట్టి చెప్పు జ్ఞానం తీసుకొని ఉందో కొట్టాలి తెలియట్లా. లంజా కొడకలారా గుడ్డుగా మిమ్మల్ని వెళ్తున్నావు అందరినీ. చూడు, నీ అమ్మ గాలి లంజా గుడ్డి కొడక పురాణం అని. లాగా. నీ అమ్మ అరే అట్లా నువ్వు చేసుకో మనిషివేనా మాకు. నువ్వు అసలు నీకు నువ్వు మనిషి ఆలోచన జన్మ ఉంటే ఎత్తావా లంజా మాట్లాడు, కొడక ఆలోచన ఉంటే మాట్లాడు. ఏంట్రా ఆలోచన నీకు నీ అమ్మ ఆలోచన కడుపులో జ్ఞానం ఉండాలి లేదు లంజా కాబట్టి కొడక నువ్వు ఇట్లా అని. మాట్లాడుతున్నావు. నీకు ఆలోచన లేనప్పుడు వేస్ట్ నువ్వు బయట గురించి తిరగడం. కొంతమందితో నీకు తిరిగి ఆలోచనే తెలియదు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు వీటి అందుకే గురించి? సిగ్గు నీకు ఆలోచన ఉన్నప్పుడు ఇది మాట్లాడవు. కొడుతున్నా